బీర్ బాటిల్స్ అన్ని ఉంటాయి. తను డిలీట్ చేస్తూ ఉంటాడు. తన చాప్టర్ ఎండ్ అయిపోయింది. తనకి బ్రేకప్ మాత్రమే చెప్పింది. బహుశా తన లైఫ్ లో లెసన్ మాత్రమే. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఒక ఫ్రెండ్, మీ ఫ్రెండ్ అనుకోండి, చీకటి రూమ్ లో ఒక ల్యాప్టాప్ ముందు కూర్చొని ఉంటాడు. అతని చుట్టూ బీర్ బాటిల్స్ అన్ని ఉంటాయి. అప్పుడు ఒక డైలాగ్ వస్తుంది. ప్రేమ అనేది ఒక అందమైన ప్రయాణం అంటారు, కానీ ఆ ప్రయాణం మధ్యలో ఆగిపోతే గూగుల్ మ్యాప్స్ కూడా పనిచేయవని ఆ క్షణమే అర్థమైంది నాకు. ఇప్పుడు సీన్ 2. అర్జున్ తన ఫోన్లో ఉన్న ఫొటోస్ మొత్తం డిలీట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అర్జున్ డైలాగ్. తను వెళ్ళిపోయింది, కానీ తన ఫొటోస్, చాట్స్, నెట్ఫ్లిక్స్ పాస్వర్డ్స్ ఇవన్నీ వెళ్ళవే. ప్రతిసారి నోటిఫికేషన్ వచ్చినప్పుడల్లా తన మెసేజ్ ఏమో అని భ్రమపడుతూ ఉంటాడు. అప్పుడే ఒక నోటిఫికేషన్ వస్తుంది, యువర్ సబ్స్క్రిప్షన్ హ్యాస్ ఎండెడ్. ఆ నోటిఫికేషన్ చూసి నవ్వుతాడు ఇక. ఇప్పుడు అర్జున్ డైలాగ్. సబ్స్క్రిప్షన్ మాత్రమే కాదు, నా లైఫ్ స్టోరీలో కూడా తన చాప్టర్ ఎండ్ అయిపోయింది ఈ క్షణం నుంచి. ఇప్పుడు సీన్ 3. ఇప్పుడే ఇంకో ఫ్రెండ్ వస్తాడు. వాని పేరు మీ ఇష్టం, ఇంకా ఏదైనా పెట్టుకోండి. నేనైతే కార్తిక్ అని మెన్షన్ చేస్తున్నా ఈ స్టోరీలో. ఇప్పుడు కార్తిక్ డైలాగ్. ఒరేయ్, దేవదాసులో తయారయ్యేంట్రా? తను నీకు బ్రేకప్ మాత్రమే చెప్పింది, నీ లైఫ్కి కాదు. పోరా, ముందు వెళ్ళి స్నానం చేసి రాపో. ఇప్పుడు అర్జున్ డైలాగ్. అరే మామ, నాకు ఇదంతా కలలా ఉందిరా. ఇప్పుడు కార్తిక్ డైలాగ్. అరే, కల అయితే నిద్ర లేవగానే మర్చిపోవాలి, కానీ నువ్వు ఆ చాటింగ్లు, ఫొటోస్ అన్ని చూసుకుంటూ అక్కడే ఆగిపోయావు. లైఫ్ అనేది రీల్ లాంటిది కాదు, ఒకసారి స్క్రోల్ చేస్తే మళ్ళీ రాకూడదు అని కార్తిక్ డైలాగ్ చెప్పేశాడు. ఇప్పుడు సీన్ 4. అర్జున్ డైలాగ్. అద్దంలో ఫేస్ పెట్టి, బహుశా తన లైఫ్లో లెసన్ మాత్రమే, డెస్టినేషన్ కాదు. ఈ డైలాగ్ అయిపోయాక బ్యాక్గ్రౌండ్ లో ఒక మోటివేషనల్ సాంగ్ పడితే అద్దిరిపోతా సీన్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎండింగ్ డైలాగ్. ప్రేమించడం తప్పు కాదు, కానీ ప్రేమించిన వారి కోసం మనల్ని మనం మర్చిపోవడం పెద్ద తప్పు. సో ఫ్రెండ్స్, స్టోరీ అయితే ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.